జువాలజీ ప్రాక్టికల్స్ కదమ్మా ఈరోజు. సో మనము లాస్ట్ క్లాస్ వరకు ఆ ప్రోటీన్స్, అలాగే లిపిడ్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, క్వాంటిటేటివ్ టెస్ట్ వాటి గురించి మనము డిస్కస్ చేసుకున్నాం కదా, ఎలా ఎక్స్పెరిమెంట్ చేయాలి అనేసి ప్రొసీజర్ని ఆల్రెడీ మీకు వీడియో లెక్కను కూడా చూపించాను. నెక్స్ట్ టుడే క్లాస్లో క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాం. మనకి ఇది థియరీలో కూడా కొద్దిగా ఉంది, ఇంట్రొడక్షన్ పార్ట్. మనకు తెలుసు నైట్రోజినస్ ఎక్స్క్రీషన్ అనేది మెయిన్లీ 4 టైప్స్లో ఉంటుందనేసి. అదే ఏంటి, అమ్మోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ అండ్ గ్వానైన్ కదా. ఇట్లా 4 టైప్స్లో నైట్రోజినస్ వేస్టేజెస్ని అనిమల్స్ వేరువేరుగా, కొన్ని అనిమల్స్ ఒక్కొక్క చోటు ఉండే అనిమల్స్ ఒక్కొక్క రకంగా ఎక్స్క్రీషన్ చేస్తాయని కూడా మనం చెప్పుకున్నాం. అనిమల్స్ అమ్మోనియాని ఎక్స్క్రీషన్ చేసే అనిమల్స్ని అమ్మోనోటెలిక్ అనిమల్స్, యూరియోటెలిక్ అనిమల్స్ యూరియాని రిలీజ్ చేస్తాయి. అలాగే యూరికోటెలిక్ అనిమల్స్ యూరిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తాయి. గ్వానోటెలిక్ అనిమల్స్ గ్వానైన్ అని ఎక్స్క్రీటరీ ఎండ్ ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తాయని కూడా మనం చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్స్తో కూడా చెప్పుకున్నాం. జనరలీ అమ్మోనోటెలిక్ అనిమల్స్ లైక్ aquatic forms, యూరియోటెలిక్ అనిమల్స్ మెయిన్లీ టెరెస్ట్రియల్ అండ్ ఆల్సో మ్యామల్స్. ఓకేనా. నెక్స్ట్ యూరిక్ యాసిడ్ ఎక్కువగా బర్డ్స్, ఇన్సెక్ట్స్ ఇలాంటివి రిలీజ్ చేస్తూ ఉంటాయి. అలాగే గ్వానోటెలిక్ అనిమల్స్కి ఎగ్జాంపుల్, మనకు తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటి, బటర్ఫ్లై. ఓకేనా, అర్థమైందా? ఇవి మెయిన్లీ ఉండేటటువంటి నైట్రోజినస్ ఎండ్ ప్రోడక్ట్. ఏంది నైట్రోజినస్ అంటే, మనం తినే ఫుడ్లో నైట్రోజన్ అనే కాంబినేషన్ ఉంటుంది కదా. సో దాని ఎండ్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క అనిమల్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఈ నైట్రోజినస్ ఎండ్ ప్రోడక్ట్ని బేస్ చేసుకొని అనిమల్స్ని ఇలా 4 కేటగిరీస్గా క్లాసిఫై చేసాం. ఫస్ట్ చూడండి, ఎక్స్క్రీషన్ ఆఫ్ నైట్రోజినస్ వేస్ట్ ప్రోడక్ట్ మే డిఫర్ ఫ్రమ్ అనిమల్ టు అనిమల్ అండ్ ద ప్యాటర్న్ మే చేంజెస్ విత్ లైఫ్ సైకిల్. అంతే కదా. ఈ నైట్రోజినస్ వేస్ట్ ప్రోడక్ట్ అనేది అనిమల్కి డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. వాటి లైఫ్ సైకిల్ని బేస్ చేసుకొని ఎలా ఇట్లా వేరుగా ఎందుకు ఉంటుంది అంటే, వాళ్ళ లైఫ్ సైకిల్ని బేస్ చేసుకొని ఉండొచ్చు, లేదా అవైలబిలిటీ ఆఫ్ వాటర్ దొరికే దాన్ని బట్టి కూడా ఉండొచ్చు. అలాగే నైట్రోజన్ అండ్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, నైట్రోజన్ని బాడీలో ఉండే నైట్రోజన్ని బేస్ చేసుకొని ఇలా అనిమల్స్ టు అనిమల్ డిఫరెంట్గా ఉంటుంది వాటి వేస్టేజెస్, ఎండ్ ప్రోడక్ట్ వేస్టేజెస్ అనమాట. నైట్రోజినస్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ ఆర్ formed by degradation of protein during their metabolism and ammonia, urea and uric acid. ఓకేనా. మెయిన్లీ చూడండి, ఇక్కడ నైట్రోజినస్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ బై అంటే, నైట్రోజినస్ ఈ వేస్ట్ ప్రోడక్ట్ ఏమవుతాయి, డిగ్రేడేషన్ అంటే విచ్చిత్తి చెందడము, అంటే డైజెస్ట్ అవ్వడము, డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఓకేనా. నైట్రోజినస్ వేస్టేజెస్ ఎలా వస్తాయి అంటే, ప్రోటీన్స్ డైజెషన్ అవ్వడం వల్ల కూడా, ప్రోటీన్స్ మెటబాలిజం వల్ల కూడా ఈ నైట్రోజినస్ వేస్టేజెస్ ఎలా చేంజ్ అవుతాయి, అమ్మోనియా, యూరియా, యూరిక్ యాసిడ్గా ఎండ్ ప్రోడక్ట్స్ అనేటివి ఉంటాయి. బేసింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ఎక్స్క్రీటరీ products, the animals are identified as ammoniotelic animals excreting ammonia, ureotelic animals excreting urea, uricotelic animal excreting uric acid. ఓకేనా, అర్థమైందా? అంటే మనం తినేటటువంటి ఫుడ్ని నేచర్ని బేస్ చేసుకొని, లైఫ్ సైకిల్ని బేస్ చేసుకొని, మనకు అవైలబిలిటీ ఆఫ్ వాటర్ని బేస్ చేసుకొని, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని, మనం తినే ఫుడ్లో ఉండే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, లిపిడ్స్ వీటిని బేస్ చేసుకొని కూడా, ఓకేనా, ఈ ఎండ్ ప్రోడక్ట్స్ అనేటివి డిఫరెంట్ టైప్గా రిలీజ్ అవుతూ ఉంటాయి అనిమల్కి. ఓకేనా. జనరలీ అమ్మోనియాని రిలీజ్ చేసే వాటిని అమ్మోనోటెలిక్ అనిమల్స్, యూరియోటెలిక్ అనిమల్స్ మీన్స్ యూరియాని రిలీజ్ చేస్తాయి, ఎక్స్క్రీటింగ్ చేస్తాయి. అలాగే యూరికోటెలిక్ యాసిడ్ని ఎక్స్క్రీటింగ్ చేసేది ఏది అంటే యూరిక్ యాసిడ్ని. కొన్ని అనిమల్స్ విత్ ఎగ్జాంపుల్స్తో కూడా ఇప్పుడు నేను చెప్పాను. The animals being classified and called with particular names basing on the type of excretory product are produced and excreted. These waste can be tested by using the following test. అంటే చూడండి, animals using classified and called the
పర్టికులర్ నేమ్స్ అంటే ఈ అనిమల్స్ రిలీజ్ చేసే దాన్ని బేస్ చేసుకొని పర్టికులర్గా వాటిని క్లాసిఫై చేశారు. ఓకేనా, టైప్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ని బేస్ చేసుకొని. అలాగే ద వేస్ట్ కెన్ బి టెస్టెడ్ బై యూజింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్స్ అంటే ఈ వేస్టేజెస్ అమ్మోనియా అండ్ యూరియా, యూరిక్ యాసిడ్ ఎలా ఉన్నాయి. ఏదన్నా సరే ఒక మెటీరియల్లో సబ్స్టాన్స్లో యూరియా ఉందా, యూరిక్ యాసిడ్ ఉందా, అలాగే యూరిక్ యాసిడ్ ఉందా, యూరియా ఉందా అనేసి ఎలా మనము ఐడెంటిఫై చేయాలి అనేదే ప్రజెంట్ ఉండేటటువంటి ఎక్స్పెరిమెంట్. ఓకేనా, ఫస్ట్ చూడండి నాన్న, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చూడండి. టెస్ట్ ఫార్ అమ్మోనియాని టెస్ట్ చేయడం కోసం. ఓకేనా, ఆల్రెడీ ఫస్ట్ అమ్మోనియా ఉండేటటువంటి సబ్స్టాన్స్ని తీసుకుంటారు, దాన్ని ఒక లిక్విడ్ ఫామ్లోకి మెల్ట్ చేసేసింటారు. అది ఒక శాంపిల్ లాగా పెట్టింటారు. అదొకటే కాదు, ఇంకా మీకైతే కనుక ఒకవేళ అమ్మోనియానే ఇచ్చేటట్లయితే ఎగ్జాంపుల్లో ఒక 4 శాంపిల్స్ ఇస్తారు. ఒక దాంట్లో మాత్రమే అమ్మోనియా ఉన్నట్టు, ఇంకా వేరే వాటిల్లో అమ్మోనియా లేని ఎంటీ వాటర్ కానీ లేదా ఇంక వేరే సాల్యుబిలిటీ వేరే సొల్యూషన్స్ కలిగినటువంటి టెస్ట్ ట్యూబ్స్ కానీ అట్లా 4 శాంపిల్స్ మినిమం 4 పెడతారు. వాటిలో ఎందులో అమ్మోనియా ఉండాలి అనేసి నువ్వు చూడగానే ఒక్కొక్కసారి ఎస్టిమేషన్ చేసేయచ్చు. కానీ మనకి ఏం కావాలి, ప్రాక్టికల్గా తెలియాలి ఉందా లేదా అనేసి. కాబట్టి మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. ఆ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వాడేటటువంటి రిక్వైర్మెంట్స్, సొల్యూషన్స్, అలాగే ప్రొసీజర్, రిజల్ట్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ చూడండి, ఎయిమ్ టు ఎస్టిమేట్ అమ్మోనియా ఇన్ ఏ గివెన్ శాంపుల్. ఓకేనా, ఇది కావాల్సినటువంటి ఆపరేటర్స్ ఏవి, టెస్ట్ ట్యూబ్, పిప్పెట్, టెస్ట్ ట్యూబ్ ర్యాక్, ఇవి అవసరం. ఓకేనా, ఏదైనా సరే రియేజెంట్ ఉన్నాయి అంటే అట్లే పోసేయలేం కదా, వాటితో ఏదో ఒక మెజరింగ్ తీసుకోవడమో లేదా పిప్పెట్ని తీసుకోవడము చేయాలి. మనకి ఇక్కడ ఇవ్వలేదు కానీ ఖచ్చితంగా పిప్పెట్ ఉంటుంది. అలాగే టెస్ట్ స్టాండ్, టెస్ట్ ట్యూబ్స్, ఇవి ఇంపార్టెంట్ ఆపరేటర్స్ నాన్న. అలాగే రియేజెంట్స్ చూడండి, ఇక్కడ మనకు రిజల్ట్ అని ఇచ్చినారు, అక్కడ సమ్ మిస్టేక్ అయింది. రియేజెంట్, నాసల్స్ రియేజెంట్, నెస్లర్స్ రియేజెంట్. ఇక్కడ వాడే రియేజెంట్ ఏంటి అంటే నెస్లర్స్ రియేజెంట్. ఓకేనా, ప్రొసీజర్ చూడండి, ఏం చేయాలి, ర్యాక్ నుంచి టెస్ట్ ట్యూబ్ని తీసుకొని 5 ml ఆఫ్ శాంపిల్ని టెస్ట్ ట్యూబ్లోకి వేయాలి. ఆ తర్వాత పిప్పెట్ హెల్ప్తో 0.5 ml ఆఫ్ నాసల్స్ రియేజెంట్ అనేది దొరుకుతుంది కదా, రియేజెంట్ ల్యాబ్లో కూడా ఉంది. ఆ రియేజెంట్ని పిప్పెట్ హెల్ప్ సహాయంతో 0.5 ml అంటే 1 ml కూడా లేదు, 1 mlలో హాఫ్ అంటే హాఫ్ ఎంఎల్ ఆఫ్ నెస్లర్స్ రియేజెంట్ని ఆ శాంపుల్లోకి కలపాలన్నమాట, యాడ్ చేసి కొంచెం బాగా మిక్స్ అయ్యేలాగా చూస్తే కనుక రిజల్ట్ చూడాలి. ఎలా ఆ రెండు మిక్స్ అయిన తర్వాత ఎలాంటి టెస్ట్ ట్యూబ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదా ఏమైంది అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. అపియరెన్స్ ఆఫ్ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ అమ్మోనియా. ఓకేనా, బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ మీన్స్ ఏంటంటే బ్రౌన్ కలర్లో కొంచెం క్రిస్టల్స్ లాగా, ప్రెసిపిటేట్ అంటే కనుక ఆడ కొంచెం స్ఫటికాలు లాగా అనమాట. ప్రెసిపిటేట్ అనేది బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది టెస్ట్ ట్యూబ్లో. ఓకేనా, అప్పుడు ఏమనుకోవాలా మనము, ఏం ఇండికేట్ అయింది ఇక్కడ, ప్రెజెన్స్ ఆఫ్ అమ్మోనియా. ఇలా ఈ నెస్లర్స్ రియేజెంట్ని యూజ్ చేసి అక్కడ ఇచ్చినటువంటి శాంపిల్స్తో కలిపితే కనుక ఒకవేళ అక్కడ అమ్మోనియా ప్రజెంట్ అయితే కనుక అక్కడ ఏమున్నట్టు, అమ్మోనియా ప్రజెంట్ అయితే కనుక టెస్ట్ ట్యూబ్లో ఎలా చేంజ్ అవుతుంది, టెస్ట్ ట్యూబ్ సొల్యూషన్స్ టెస్ట్ ట్యూబ్లో ఉండేది మెయిన్లీ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఇండికేట్ అవుతుంది. ఓకేనా, అమ్మోనియా ఎస్టిమేషన్ ఆఫ్ అమ్మోనియా అర్థమైంది అనుకుంటా. ఎస్టిమేట్ అమ్మోనియా ఇన్ గివెన్ శాంపుల్, ఆపరేటర్స్ ఏవి, టెస్ట్ ట్యూబ్స్ అండ్ మెయిన్లీ టెస్ట్ ట్యూబ్స్, పిప్పెట్, టెస్ట్ ట్యూబ్ ర్యాక్, ఇవి రిక్వైర్మెంట్స్. అలాగే ఇవి ఏంటివి, ఆపరేటర్స్. అలాగే సొల్యూషన్ వచ్చి ఓన్లీ 1 సొల్యూషన్, అంటే శాంపుల్ కూడా సొల్యూషనే అవుతుంది, అది పక్కన పెట్టండి. వాడే రియేజెంట్స్ ఏవి అంటే ఇవి నెస్లర్స్ రియేజెంట్ మాత్రం వాడతాము. ఆల్రెడీ తీసుకున్నటువంటి శాంపుల్ నుంచి 5 ml ఆఫ్ శాంపుల్ ఇంటూ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ 0.5 ml నెస్లర్స్ రియేజెంట్ అండ్ షేక్ వెల్. నెక్స్ట్ అబ్జర్వ్ అంటే రిజల్ట్ చూస్తే కనుక అపీరియన్స్ ఆఫ్ బ్రౌన్ కలర్, అంటే మనకు కనిపిస్తుంది బ్రౌన్ కలర్ ప్రెసిపిటేషన్ అనేది. సో బ్రౌన్ కలర్ ప్రెసిపిటేషన్ ఇండికేట్ దట్ ద ప్రెజెన్స్ ఆఫ్ అమ్మోనియా. ఓకేనా, అమ్మోనియా ప్రజెంట్ అయింది అనేసి ఇలా వస్తేనే ప్రజెంట్ అయింది అని అర్థం. ఏది, నెస్లర్స్ రియేజెంట్ని వాడితేనే ఇలాంటిది వస్తేనే మనము
ఉంది అని అర్థమైంది అనమాట. నెక్స్ట్ టెస్ట్ ఫర్ యూరియా. చూడండి, యూరియాని కూడా తీసుకొని ఫస్ట్లో ఏం చేయాలి, శాంపిల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, అంటే సొల్యూషన్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక టెస్ట్ ట్యూబ్లోనో బీకర్లోనో దేంట్లో ఒక దాంట్లో ఆ టెస్ట్ ట్యూబ్లో యూరియాని తీసుకొని మనము ఏం చేయాలి, శాంపిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే శాంపిల్స్ మనకి ఎగ్జామ్లో అయితే కనుక 4 శాంపిల్స్ పెడతారు. వాటిలో ఎందులో ఉందో మనకి తెలియదు కాబట్టి 4ని టెస్ట్ చేయాలి. దేంట్లో అయితే కనుక మనకి రిజల్ట్ ఇక్కడ చెప్పిన రిజల్ట్తో మ్యాచ్ అయిందో సో అక్కడ యూరియా అనేది ప్రజెంట్ అని మనము డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఫస్ట్ ఏంటి, యూరియా టెస్ట్ ఎయిమ్ టు ఎస్టిమేట్ ద యూరియా ఇన్ ఏ గివెన్ శాంపిల్. అంతే కదా, ఇచ్చిన శాంపిల్స్లో యూరియా ఉందా లేదా అనేసి మనం ఎస్టిమేట్ చేయాలి. ఓకేనా, ప్రెజెన్స్ ఆఫ్ యూరియా అంటే దేంట్లో యూరియా ప్రజెంట్ అయింది, ఒకవేళ ఉంటే ఎలా మనము దాన్ని టెస్ట్ చేసి ఎలా మనము సైంటిఫిక్గా ఎలా ప్రూవ్ చేసినాము అనేది చూడండి. మెయిన్లీ ఆపరేటర్స్, టెస్ట్ ట్యూబ్ ర్యాక్, టెస్ట్ ట్యూబ్స్ అండ్ పిప్పెట్, మెయిన్గా ఇవి అవసరం ఇక్కడ. ఓకేనా, టెస్ట్ ట్యూబ్ ర్యాక్స్, పిప్పెట్ అండ్ టెస్ట్ ట్యూబ్స్. ఓకేనా, రియేజెంట్స్ చూడండి, యూరియేజ్ ఎంజైమ్, నెస్లర్స్ రియేజెంట్. ఇక్కడ యూరియేజ్ ఎంజైమ్ అనేది దొరుకుతుంది కదా, యూరియేజ్ ఎంజైమ్ అండ్ నెస్లర్స్ రియేజెంట్, ఇవి 2 రియేజెంట్స్ ఇక్కడ వాడేటటువంటి రియేజెంట్స్ అమ్మ. ప్రొసీజర్ చూడండి, టేక్ 5 ml ఆఫ్ సొల్యూషన్. ఓకే, శాంపుల్ సొల్యూషన్ అంటే 5 ml శాంపుల్స్ తీసుకోవాలి. అంటే ప్రతి శాంపుల్ని తీసుకొని చేయాలి. ప్రతిసారి 4 ఇచ్చినారు కదా, 4టికి చేయాలి టెస్ట్. ఫస్ట్ ఏ శాంపుల్లో చేయాలి, వచ్చిందా లేదా చూడాలి, లేకపోతే ఇంకో దాంట్లో చేయాలి. వచ్చిందనుకో సెకండ్ దాంట్లో వచ్చేసింది అనుకో, మళ్ళీ మిగతా వాటిల్లో కూడా ఉన్నాయా లేదా అనేసి మనం ఐడెంటిఫై చేయాలి కదా, వచ్చేసింది అనేసి ఆపేదానికి లేదు. ఓకేనా, ఇచ్చిన శాంపుల్స్ అన్నింటినీ చేసి దేంట్లో ఎలాంటి అక్కడ రిజల్ట్ ఎలా వచ్చింది అనేది చూడాలి. మనం ఇక్కడ చెప్పుకునే రిజల్ట్తో మ్యాచ్ అయ్యే దాంట్లో మాత్రమే యూరియా ప్రజెంట్ అని చెప్పాలి. టేక్ 5 ml శాంపుల్ ఇంటూ టెస్ట్ ట్యూబ్ అండ్ 0.5 ml ఆఫ్ యూరియేజ్ ఎంజైమ్ సొల్యూషన్. ఓకేనా, పిప్పెట్ హెల్ప్తో 5 ml శాంపుల్ ఆల్రెడీ అక్కడ ప్రిపేర్ చేసి పెట్టినటువంటి ఇది ఎగ్జామినర్స్ ప్రిపేర్ చేసి పెట్టేస్తారు శాంపుల్స్తో, మనకేం సంబంధం లేదు. ఓకేనా, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు. ఓకేనా, 5 ml శాంపుల్ సొల్యూషన్ తీసుకొని దానికి 0.5 ml పిప్పెట్ హెల్ప్తోనే ఇక్కడ యూరియేజ్ ఎంజైమ్ సొల్యూషన్ లాగా దొరుకుతుంది అనేది ఆ సొల్యూషన్ని యాడ్ చేయాలి. ఓకేనా, ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ తర్వాత కొంచెం కొన్ని మినిట్స్ తర్వాత ఏం చేయాలి అంటే మళ్ళీ 0.5 ml పిప్పెట్ హెల్ప్తో 0.5 ml నెస్లర్స్ రియేజెంట్ని మళ్ళీ అదే టెస్ట్ ట్యూబ్లోకి యాడ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు శాంపిల్ ఉంది, శాంపిల్ ఉండే దాంట్లోనే యూరియేజ్ ఎంజైమ్ 0.5 ml యాడ్ చేయాలి. అలాగే 0.5 ml నెస్లర్స్ రియేజెంట్ని కూడా యాడ్ చేయాలి అనమాట. చాలా బాగా యాడ్ చేసిన తర్వాత రిజల్ట్ చూడండి. రిజల్ట్ appearance of brown colored precipitate indicate the presence of urea in the given sample. ఓకేనా, అపీరియన్స్ అంటే ఏ విధంగా కనిపిస్తుంది, టెస్ట్ ట్యూబ్లో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకవేళ యూరియా ఈజ్ ప్రజెంట్ అంటే కన్నా బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ ఆర్ ప్రజెంట్ అనమాట. ఓకేనా, మనకి యూరియా అనేది ప్రజెంట్ అయ్యింది అని కన్నా మనకు తెలిసింటే మనం చేస్తాం కదా, 4 శాంపిల్స్ తీసుకొని ఆ 4 శాంపిల్స్లో ఈ 2 రియేజెంట్ని సొల్యూషన్స్ని యాడ్ చేసిన తర్వాత మనకు కలర్ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. అంటే ఆ కలర్ చేంజెస్ వచ్చిండే దాంట్లోనే యూరియా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ కలర్ చేంజ్ ఎలాంటి కలర్ ఉండాలి, బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ ఉండాలి ఇక్కడ కూడా. ఓకేనా, అర్థమైందమ్మా, ఇది యూరియా టెస్ట్ అనమాట. టెస్ట్ ఫర్ యూరియా చూడండి, టెస్ట్ ఫర్ యూరియా ఎయిమ్ ఇక్కడ హెడ్డింగ్స్ అన్నీ ఖచ్చితంగా రాయాలి. ఎయిమ్, ఆపరేటర్స్, రియేజెంట్స్, ప్రొసీజర్, రిజల్ట్. ఏది ఒకటి మిస్ చేసినా మార్క్స్ కోల్పోతారు నాన్న మీరు. ప్రతిదీ రాయాలన్నమాట. టు ఎస్టిమేట్ ద యూరియా ఇన్ గివెన్ శాంపుల్. నెక్స్ట్ ఈ రిక్వైర్మెంట్స్ అంటే ఇక్కడ మనకు కావాల్సినవి ఆపరేటర్స్ ఏవేవి కావాలంటే టెస్ట్ ట్యూబ్ ర్యాక్, టెస్ట్ ట్యూబ్, పిప్పెట్ ఇవి అవసరం. అలాగే రియేజెంట్స్ చూడండి, యూరియేజ్ ఎంజైమ్, నెస్లర్స్ రియేజెంట్. ఓకేనా, యూరియేజ్ ఎంజైమ్ సొల్యూషన్ అలాగే నెస్లర్స్ రియేజెంట్. ప్రొసీజర్ చూడండి, ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టినటువంటి శాంపిల్స్ నుంచి 5 ml తీసుకోవాలి. దానికి 0.5 ml ఆఫ్ యూరియేజ్ ఎంజైమ్ సొల్యూషన్ యాడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ కొద్ది టైం తర్వాత ఏం చేయాలంటే యాడెడ్ 0.5 ml ఆఫ్ నెస్లర్స్ రియేజెంట్. ఓకేనా, ఇవి యాడ్ చేయలే తర్వాత
యాడ్ చేసిన బాగా షేక్ చేస్తే వెంటనే మనకి కలర్ అనేది ప్రెసిపిటేషన్ అనేది కనిపిస్తే యూరియా ప్రెసెంట్ అని మనము ఇండికేట్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ చూడండి టెస్ట్ ఫర్ యూరిక్ యాసిడ్. ఓకేనా, టెస్ట్ ఫర్ యూరిక్ యాసిడ్. ఓకేనా, యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయాలన్నమాట. యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయాలన్నా కానీ ఇక్కడ ఫస్ట్లో ఏముంటుంది మనకి ఆల్రెడీ యూరిక్ యాసిడ్ ఉండేటటువంటి టెస్ట్ అంటే శాంపిల్స్ అనేటివి పెట్టింటారు. ఒక దాంట్లో మాత్రమే ఉంటుంది, మిగిలిన వాటిలో ఉండదు. దేంట్లో ఉంది దేంట్లో లేదు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, టు ఐడెంటిఫై ద యూరిక్ యాసిడ్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ శాంపుల్ ఆపరేటర్స్ టెస్ట్ ట్యూబ్, టెస్ట్ బ్యాక్, పిప్పెట్. ఓకేనా, మెయిన్ ఇవే అవసరము. రియేజెంట్స్ చూడండి, స్టాండర్డ్ సొల్యూషియం కార్బోనేట్, అలాగే ఫోలిన్స్ యూరిక్ యాసిడ్ రియేజెంట్, ఫోలిన్స్ యూరిక్ యాసిడ్ రియేజెంట్, ఇవి రియేజెంట్స్. నెక్స్ట్ ప్రొసీజర్ చూడండి నాన్న, టేక్ 5 ml ఆఫ్ శాంపుల్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. ఓకేనా, ఆల్రెడీ యూరిక్ యాసిడ్ ఉండే శాంపుల్ అక్కడ పెట్టింటారు. ఆ శాంపుల్ నుంచి 5 ml టెస్ట్ ట్యూబ్లోకి పిప్పెట్ హెల్ప్తో తీసుకోవాలి నాన్న. ఆ తర్వాత యాడెడ్ 1 ml స్టాండర్డ్ సొల్యూషన్ కార్బోనేట్ సొల్యూషన్ అండ్ మిక్స్డ్ త్రూలీ. ఓకేనా, ఆ తర్వాత శాంపుల్ తీసుకున్నటువంటి టెస్ట్ ట్యూబ్లోకి 1 ml ఆఫ్ స్టాండర్డ్ సోడియం కార్బోనేట్ సొల్యూషన్ని 1 ml అది కూడా పిప్పెట్ హెల్ప్తో తీసుకొని మిక్స్డ్ త్రూలీ అంటే బాగా మిక్స్ చేయాలమ్మా. అలాగే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్, వెంటనే ఒక 2 to 3 మినిట్స్ అయిపోయిన వెంటనే ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా ఏ బ్లూ కలర్ ప్రిసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్ ఇండికేటింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఇన్ ద గివెన్ శాంపుల్. ఓకేనా, మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఏంటి, ఇమ్మీడియట్గా మనకు కనిపించేస్తుంది, ఒక 2-3 మినిట్లోనే కనిపించేస్తుంది. బ్లూ కలర్ ప్రిసిపిటేషన్ అనేది ఫార్మింగ్ అని అయితే అక్కడ ఏముంది, యూరిక్ యాసిడ్ ప్రజెంట్ అనేసి మనము ఐడెంటిఫై చేసేయచ్చు. ఓకేనా, చూడండి అన్న ఒకసారి ఈ యూరిక్ యాసిడ్ చూడండి. ఈ యూరిక్ యాసిడ్ ఏంటి అంటే, యూరిక్ యాసిడ్ ఉందా అనే దాని గురించి మనం ఇక్కడ టెస్ట్లన్నీ చేస్తున్నాము. ఆపరేటర్స్ టెస్ట్ ట్యూబ్, పిప్పెట్, టెస్ట్ బ్యాక్. రియేజెంట్ చూడండి, స్టాండర్డ్ సోడియం కార్బోనేట్, ఫాలిన్స్ యూరిక్ యాసిడ్ రియేజెంట్. ఓకేనా, ప్రొసీజర్ ఏంటి, 5 ml శాంపుల్ని తీసుకొని టెస్ట్ ట్యూబ్లోకి, అలాగే పిప్పెట్ హెల్ప్తో 1 ml ఆఫ్ స్టాండర్డ్ సొల్యూషన్ కార్బోనేట్ సొల్యూషన్ తీసుకొని బాగా మిక్స్ చేయాలి నాన్న. ఇమ్మీడియట్లీ ఒక 2-3 మినిట్స్ వెంటనే ఏం కనిపిస్తుంది, బ్లూ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫార్మింగ్ అనేది కనిపిస్తుంది, ద ప్రెసెన్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఇన్ ద గివెన్ శాంపుల్. నెక్స్ట్ చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ నెస్లర్స్ రియేజెంట్. ఓకేనా, నెస్లర్స్ రియేజెంట్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ల్యాబ్లో. చూడండి, డిసాల్వ్ 3.5 ఆఫ్ గే ఇన్ 20 ml వాటర్. ఓకేనా, దీన్ని తీసుకొని 20 ml వాటర్లో కలపాలి. ప్రిపేర్ 25 ml ఆఫ్ స్టాండర్డ్ HgCl2 సొల్యూషన్. యాడెడ్ ద అబోవ్ సొల్యూషన్. డిసాల్వ్ 12 grams of NaOH in 15 ml of distilled water and add the solution to the above mixture and then make up to 100 ml for using the solution. ఇలా ఈ నెస్లర్స్ రియేజెంట్ని మనకు ఉండేటటువంటి సొల్యూషన్తో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇదే డైరెక్ట్గా రాదు, అలాంటప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ తీసుకొని 100 ml ఆఫ్ సొల్యూషన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ సెలవరీ అమైడైజ్. నాకు తెలిసి ఇది మీరు ఇంటర్లో చేసింటారు. సెలైవా అనేది కలెక్ట్ చేసింటారు మీరు ఇంటర్లో కూడా. ఓకేనా, చూడండి, సెలవరీ amylase Tyline is the enzyme secreted by the salivary glands in mammals. ఓకే, mammals-లో సెలవరీ అనేది ప్రొడక్షన్ అవుతుంది. అది కూడా ఎక్కడి నుంచి, సెలవరీ గ్లాండ్స్ నుంచి ప్రొడక్షన్ అవుతుంది. ఆ సెలైవాలో ఏముంటుంది, టైలిన్ అనే ఎంజైమ్ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. ఇట్ ప్రమోట్స్ ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ బేసిక్ మీడియం. ఓకేనా, ఇదేం చేస్తుంది, కార్బోహైడ్రేట్స్ని కొద్దిగా డైజెషన్ చేస్తుంది. అప్పుడు కార్బోహైడ్రేట్స్ని డైజెషన్ చేసినప్పుడు సెలైవా ఎందుకు డైజెషన్ చేస్తుంది అనుకుంటారేమో. మనం ఇప్పుడు చెవ్వింగ్ అంటే నములుతారు కదా, ఏదైనా ఫుడ్ బొక్కల క్యావిటీలోకి తీసుకున్న తర్వాత టీత్ హెల్త్తో నములుతారు కదా, అట్లే డ్రైగా ఉంటే నమిలిన వేస్ట్ దానికి మిక్స్ అవ్వాలి, ఏది మాయిశ్చర్ మిక్స్ అవ్వాలి, ఏదన్నా సరే తేమ అనేది రావాలి. అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ సెలైవా నుంచి వస్తుంది. సెలైవా కొంచెం మ్యూసిన్ అంటే బంకలాగా ఉంటుంది.
సో ఆ ఫుడ్ మెటీరియల్తో కలిసిపోయి అది మెత్తగా గ్రైండ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. అప్పుడు లైట్లీ అక్కడ పార్షియల్లీ డైజెస్ట్ అయింది కదా, కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఇక్కడ. ఓకేనా, అప్పుడు సెలవుకి బేసిక్ మీడియం ఉంటుంది. సో ఇక్కడ ఉండే ఫుడ్కి కూడా బేసిక్ మీడియం వచ్చింది. ఎందుకు? అసిడిక్ బేసిక్ మీకు తెలుసు కదా, న్యూట్రలైజ్. ఇక్కడ బేసిక్ మీడియం ఎందుకు వచ్చింది? సెలైవాకు ఉంది కాబట్టి, సెలైవాతో ఫుడ్ మిక్స్ అయింది కాబట్టి ఆ ఫుడ్ మెటీరియల్లో కూడా బేసిక్ మీడియం అనేది వచ్చింది. ఇన్ మ్యామల్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫస్ట్ డైజెస్టెడ్ ఇన్ ది బకల్ క్యావిటీ. ఓకేనా, దిస్ ఈస్ బీ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ద ల్యాబొరేటరీ బై కన్క్లూడింగ్ ఏ స్మాల్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా, కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ మనం తీసుకుంటానే నోట్లోకి పెట్టుకుంటానే డైజెస్ట్ అయ్యేది ఎక్కడ అంటే బకల్ క్యావిటీలోనే. ఓకేనా, దిస్ ఈజ్ డెమాన్స్ట్రేట్. దీన్ని మనము ల్యాబొరేటరీలో కూడా మనము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ టెస్ట్ చేసి సెలవరీ అమైనేజ్ అనేది ఉందా లేదా అనేది మనము ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఏం చూడండి, టు డైజెస్ట్ కార్బోహైడ్రేట్స్ యూజింగ్ సెలవరీ అమైలేజ్ అంటే కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేయడానికి అమైలేజ్ అనేది యూజ్ అవుతుంది. అమైలేజ్ ఎంజైమ్ ఎక్కడ ఉంటుంది? బకల్ క్యావిటీలో ఉండేటటువంటి సెలవరీ గ్లాండ్స్ నుంచే సెలైవా రిలీజ్ అవుతుంది కదా, సెలైవాలోనే ఏముంటుంది? అమైలేజ్ లేదా టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఎలా అయినా పిలవచ్చు, టైలిన్ ఆర్ అమైలేజ్. ఓకేనా, ఆపరేటర్స్ బీకర్, బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్ అండ్ టంగ్స్, అలాగే పిప్పెట్స్. ఓకేనా, అలాగే బీకర్, నెక్స్ట్ పిప్పెట్, టెస్ట్ ట్యూబ్స్, ఇవన్నీ అవసరం అన్నారు. ఏజెంట్ చూడండి, స్టార్చ్ సొల్యూషన్, సెలవరీ అమైలేజ్. ఓకేనా, టామరిన్ ఆర్ షుగర్. ఓకేనా, ఇవన్నీ తీసుకుంటాం దేనికి రియేజెంట్గా. ఏవేవి? స్టార్చ్ సొల్యూషన్ దొరుకుతుంది, ఇది సెలవరీ అమైలేజ్ అంటే సెలవరీ అమైలేజ్ తీసుకోవాలి. అలాగే టామరిన్ లేదా షుగర్ని ఏదో దాన్ని తీసుకోవాలి. ప్రొసీజర్ చూడండి, ఫస్ట్ కలెక్ట్ యువర్ ఓన్ సెలైవా ఇంటూ డిష్ బై కీపింగ్ ద మౌత్ ఓపెన్. ఓకేనా, మనము ఏదన్నా తింటున్నాము అని ఇమాజినేషన్ చేసుకుంటే, అలా చేసుకోకపోయినా కానీ మౌత్ ఓపెన్లో పెడితే కనుక సెలైవా అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సెలైవా అనేది సెక్రెట్ అవుతుంది బకల్ క్యావిటీలోకి. ఆ సెలైవాను టెస్ట్ ట్యూబ్లోకి తీసుకోవాలి. టామరిన్ ఆర్ షుగర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ అంటే అది ఇందాక నేను చెప్పాను. టామరిన్ లేదా షుగర్ని ముందర పెట్టుకుంటే కనుక తినాలనిపించినప్పుడు ఏమవుతుంది? నోట్లో ఊరుతుంది కదా సెలైవా, ఆ సెలైవాని కలెక్ట్ చేసుకోవాలి మనది ముందర పెట్టుకొని. నెక్స్ట్ చూడండి, స్టిమ్యులస్ రిలీజింగ్ సెలైవా. ఓకేనా, మన కళ్ళ ముందు పెట్టుకున్నప్పుడు తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది? తినాలి అంటే మనకు సెలైవా అనేది అక్కడ ఏమవుతుంది? సెక్రెట్ అవుతుంది. దిస్ ఈజ్ కలెక్టెడ్ ఇంటూ ఏ డిష్. ఒక టెస్ట్ ట్యూబ్లోకో లేదంటే ఒక బీకర్లోకో చిన్నగా కలెక్ట్ చేసుకోవాలి. Take ml of saliva solution into the test tube and saliva is added and left for incubation to about 1 hour. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి? మనం తీసుకున్న దాంట్లో నుంచి ఒక 10 ml కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా బీకర్లోకి, ఒక 10 ml స్టార్చ్ సొల్యూషన్ని టెస్ట్ ట్యూబ్లోకి తీసుకోవాలి. అండ్ saliva is added and లెఫ్ట్ ఫర్ ఇంక్యుబేట్ అంటే తీసుకున్న టెస్ట్ ట్యూబ్లోకి తీసుకున్నటువంటి సెలైవాని తీసుకున్నాం కదా, టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఇంక్యుబేటర్ అని ఒక మిషన్ ఉంది మన ల్యాబ్లో కూడా, ఆ ఇంక్యుబేటర్లోకి పెట్టాలి. ఓకేనా, 1 hour పెట్టాలంట. దెన్ ద సొల్యూషన్ ఈజ్ టెస్టెడ్ బై యాడింగ్ అయోడిన్ సొల్యూషన్. ఓకేనా, ఆ తర్వాత ఏం చేయాలి? ఈ ఇంక్యుబేట్ చేసినటువంటి టెస్ట్ ట్యూబ్ని తీసుకొని దానికి అయోడిన్ని ఫ్యూ డ్రాప్స్ దానికి యాడ్ చేయాలి. ఇన్ఫరెన్స్ అంటే రిజల్ట్ చూడండి, solution turns blue indicating the presence of starch and hence salivary amylase has no action on starch. అంటే చూడండి, సొల్యూషన్ టర్న్స్ ఎలా టర్న్ అయింది? బ్లూ ఇండికేటింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్. ఓకేనా, అంటే సెలైవాలో స్టార్చ్ ఉంది అని మనకు అర్థమైంది. ఎలా అర్థమైంది? అయోడిన్ వేస్తే బ్లూ కలర్ చేంజింగ్ అనేది మనకి కనిపిస్తుంది. సెలైవా అమైలేజ్ హ్యాస్ నో యాక్షన్ ఆన్ స్టార్చ్. ఓకేనా, ఇక్కడ ఏమైంది? సెలవరీ అమైజ్ ఏమైంది? స్టార్చ్ మీద ఇలాంటి ఎఫెక్ట్ చూపించలేదు, కానీ ఆ రెండు కలిసిన దాని వల్ల అయితే కనుక బ్లూ కలర్ అనేది వచ్చింది. సొల్యూషన్ హ్యాస్ నో ప్రొడ్యూస్డ్ ఎనీ కలర్ ఇండికేటింగ్ ద డైజెషన్ ఆఫ్ స్టార్చ్ బై ద ఎంజైమ్
సెలవరీ అమైలేజ్. ఓకేనా. సెలవరీ టెస్ట్ అనేది ఆల్మోస్ట్ మనకి ఇవ్వరు, ఎందుకంటే ఇది చాలా చిన్న టెస్ట్ కదా. ఇంత కొంచెం టెస్ట్ ఇచ్చి మీకు 10 మార్క్స్ 15 మార్క్స్ ఇవ్వరు అనుకుంటాను. ఇంకా పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్లు అనేటివి ఉన్నాయి కదా, కానీ మీకు ఇంటర్లో అయితే వచ్చింది. కానీ మీరు అన్నీ వీటి గురించి తెలుసుకోవాలి. ఫర్దర్ ఏదన్నా ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఇంకా దేనికైనా సరే ఫర్దర్గా యూజ్ అవుతుంది అన్నమాట ఫ్యూచర్లో. సో మనకి ఇచ్చినటువంటి అన్ని ఎక్స్పెరిమెంట్స్ గురించి మనం తెలుసుకోవాలి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేదే కాకుండా మిగిలిన మన సిలబస్లో ఉన్నటువన్నీ కూడా మనం తెలిసి పెట్టుకోవాలి. ఓకేనా. ఏమి డెమాన్స్ట్రేషన్ సెలవరీ అమైలేజ్. ఓకేనా. అమైలేజ్ ఎక్కడ ఉంటుంది? సెలవరీ గ్లాండ్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇవి మెయిన్లీ కార్బోహైడ్రేట్స్ని మాత్రమే డైజెషన్ చేస్తాయి అని కూడా మీకు ఇందాక తెలిసింది కదా, ముందే ఆల్రెడీ తెలుసు మీకు ఈ విషయము. నెక్స్ట్ చూడండి, మనకు ఎయిమ్ ఏంటి అంటే టు డైజెస్ట్ కార్బోహైడ్రేట్స్ యూజింగ్ సెలవరీ అమైలేజ్. అంటే కార్బోహైడ్రేట్స్ సెలవరీ అమైలేజ్ వల్ల కొద్దిగా పార్షియల్లీ డైజెషన్ అవుతాయి అనేది ఎయిమ్. అది అవుతుందా లేదా అనేది మనము ఈ ప్రొసీజర్ని బేస్ చేసుకొని ఈ టెస్ట్ కనుక చేస్తే మనకి తెలిసిపోతుంది. ఓకేనా. ఆపరేటర్స్ చూడండి, బీకర్, బాయిలింగ్ టెస్ట్, టెస్ట్ స్ట్రిప్స్ అండ్ టంగ్స్. రియేజెంట్స్ చూడండి, స్టార్చ్ సొల్యూషన్, సెలవరీ అమైలేజ్, టామరిన్ ఆర్ షుగర్. ఓకేనా. ప్రొసీజర్ చూడండి, ఫస్ట్ కలెక్ట్ యువర్ ఓన్ saliva into dish by keeping in the mouth open. Tamarind or solution in front of your eyes causes stimulus releasing saliva. This is collected into a dish. Take 10 ml of starch solution into the test tube and saliva is added and left for incubation to about 1 hour. Then the solution is tested by adding iodine solution. Inference, solution turns blue indicating the presence of starch and hence salivary amylase has no action on starch. ఓకేనా. ఇది స్టార్చ్ గురించి మనకుండే సిలబస్లో ఉండే 2 ఎక్స్పెరిమెంట్స్ యొక్క ప్రొసీజర్ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా మనము తర్వాత ల్యాబ్లో ఇవి నేరుగా వెళ్ళి లైవ్లో మనం ఈ టెస్ట్లు అనేటివి చేద్దాము. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత టీఎస్ ఆఫ్ లంగ్స్, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లంగ్స్. చూడండి, లంగ్ ఇలా ఉంటుంది. అంటే ఒక లంగ్ గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మనకి 1 పెయిర్ ఆఫ్ లంగ్స్ ఉంటాయి కదా. చూడండి, బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఆల్వియోలార్ డక్ట్స్ ఉంటాయి, అలాగే బ్రాంచ్ ఆఫ్ పల్మనరీ ఆర్టరీ ఉంటుంది, ఆల్వియోలై ఉంటుంది. ఓకేనా. క్రియేటెడ్ ఎపిడర్మ్ ఉంటుంది, అలాగే రెస్పిరేటరీ బ్రాంకియోల్స్ ఉంటుంది. ఓకేనా. ఎవరు లెఫ్ట్ అవ్వద్దన్నాను. ఇవి ఉంటాయి. ఇలా మనకి మైక్రోస్కోప్లో చూస్తే కనుక కొద్దిగా పార్టే కనిపిస్తుంది. మనం టోటల్గా చూడాలనుకుంటే మెల్లగా అక్కడ ఇచ్చినటువంటి స్లైడ్ని మెల్లగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వెళ్తే చిన్నగా వెళ్ళాలి. మళ్ళీ ఫాస్ట్గా తీస్తే బయట వచ్చేస్తుంది అక్కడ ఉండే స్లైడ్. మెల్లగా కనుక తిప్పినామంటే టోటల్ ఈ రౌండ్గా ఉండే ఈ డయాగ్రామ్ చూపిస్తుంది చూడండి, ఇలా అంతా చూడొచ్చు. మీకు మనం ఎంత ఒక ఫిక్స్ చేసేసినాం మైక్రోస్కోప్లో అంతే కనిపిస్తుంది, ఒక కొద్ది పార్ట్ మాత్రమే. కానీ మనము ఈ స్లైడ్ని మెల్లగా ఇట్లా తిప్పుకుంటూ అబ్జర్వ్ చేసామంటే ఈ మొత్తం రౌండ్గా ఉండే ఈ టోటల్ అంతా కూడా మనకి ఈజీగా కనిపిస్తుంది అన్న. ఓకేనా. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ లంగ్స్ దేనికి చెప్పుకుంటున్నాము? మన లంగ్స్ గురించే. చూడండి, టీఎస్ ఆఫ్ లంగ్స్ అంటే అబ్జర్వేషన్ క్యారెక్టర్స్. అంటే మనము ఆ లంగ్స్ డయాగ్రామ్ అక్కడ పెట్టినటువంటి స్లైడ్ని చూసి మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా మనకు కొన్ని చాలా తెలిసిన పాయింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అక్కడ కనపడకుండా మనకు తెలిసిన పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి, లంగ్స్ ఆర్ ద స్పాంజీ అండ్ సాఫ్ట్ లోబ్స్ ప్రెజెంట్ ఇన్ ద వెంట్రల్ థొరాసిక్ క్యావిటీ. అంతే కదా, లంగ్స్ ఎలా ఉంటాయి? స్పాంజీ లాగా ఉంటాయి. స్పాంజ్ ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అలాగే సాఫ్ట్ అంటే మెత్తగా ఉండే లోబ్స్ కనిపిస్తాయి. చూడండి, లోబ్స్ అంటే చిన్న రౌండ్గా ఖాళీ ఎంటీ ప్లేస్ ఉన్నాయి చూడండి, అవన్నీ లోబ్సే. ఓకేనా. సాఫ్ట్ లోబ్స్ ప్రజెంట్ ఇన్ ద వెంట్రల్ థొరాసిక్ క్యావిటీ. ఇది డయాగ్రామే చూడండి, వెంట్రల్ థొరాసిక్ క్యావిటీ. లంగ్స్ ఆర్
meant for respiration and originated from endoderm. అంటే ఎందుకు మనకు లంగ్స్ రెస్పిరేషన్ కోసమే, ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్, ఓకేనా, ఆక్సిజన్ తీసుకోవడానికి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సైడ్ పంపించడానికి ఉండే ఈ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టంలో మెయిన్ పార్ట్ ఏదంటే లంగ్స్. ఈ లంగ్స్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయినాయి అంటే ఎండోడర్మ్ నుంచి. ఎండోడర్మ్ నుండి ఎంబ్రియానిక్ స్టేజ్లో మార్లా బ్లాస్ట్లా ఇవి అయిపోయిన తర్వాత లేయర్స్ అనేది ఫామ్ అవుతాయి, ఓకేనా, ఫీటస్ లేయర్స్, ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్, అట్లా ఒక్కొక్క లేయర్ నుంచి కొన్ని ఆర్గాన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎండోడర్మ్ నుంచి ఈ ఆర్గాన్ అనేది డెవలప్ అయింది. జనరల్గా ఎండోడర్మ్ నుంచి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ, హార్ట్, ఓకేనా, ఇక్కడ కిడ్నీ, అలాగే లంగ్స్, ఇవన్నీ కూడా ఎండోడర్మ్ నుంచి ఆరిజిన్ అవుతాయి. ద రైట్ లంగ్ ఈజ్ ఆఫ్ 3 lobes వైల్ ద లెఫ్ట్ హ్యాస్ ఓన్లీ 2, ఓకేనా. ఇక్కడ రైట్ సైడ్ ఉండే లంగ్ అయితే కనుక 3 lobes లాగా డివైడ్ అయి ఉంటుందంట, అలాగే లెఫ్ట్ అయితే కనుక ఓన్లీ 2 lobes లాగా డివైడ్ అయి ఉంటుందంట. The thin membrane surrounded in the lung is the pleural peritoneum, ఓకేనా. ఈ లంగ్ చుట్టూ సరౌండ్ అయినటువంటి ఆ లేయర్కి ఒక నేమ్ ఉంది, దాన్నే ప్లూరల్ పెరిటోనియం అంటారు. సెక్షన్ షోస్ ద బెర్నిట్ ఆల్వియోలై సరౌండెడ్ బై సింపుల్ ఎపిథీలియం. చూడండి, ఆల్వియోలైస్ అంటే చిన్న ఛాంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి, రౌండ్గా ఖాళీ ఎంటీ ప్లేస్ అంతా, అది ఆల్వియోలైమ్. ఈ ఆల్వియోలై ఏమైంది, చుట్టూ ఒక లేయర్తో కవర్ అయింది. ఆ లేయర్ని ఏమంటారు, సింపుల్ ఎపిథీలియం లేయర్ అంటారు, ఓకేనా. సెక్షన్ ఆఫ్ ట్రాకియోల్, పల్మనరీ ఆర్టియోల్స్, పల్మనరీ వెన్యూల్స్ ఆర్ ఆల్సో సీన్, ఓకేనా. సెక్షన్లో చూస్తే కనుక ట్రాకియోల్స్ కనిపిస్తాయి, పల్మనరీ ఆర్టీరియోల్స్ కనిపిస్తాయి, పల్మనరీ వెన్యూల్స్ కనిపిస్తాయి, ఓకేనా. నెక్స్ట్, ద వాల్ ఆఫ్ ద alveoli is bathed in the thin layer of blood oozing from the blood capillaries. చూడండి, ద వాల్స్ ఆఫ్ alveoli is bath అంటే ది వాల్స్ ఆల్వియోలకి ఏముంటుంది, బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అండ్ బ్లడ్ వెజల్స్ బ్లడ్ క్యాపిలరీస్ కూడా వీటికి ఏమవుతుంది, కనెక్ట్ అయి ఉంటాయి. ద వాల్స్ ఆఫ్ ద alveoli is ఇవి ఇలా క్యాపిలరీస్ కలిగి ఉంటాయి. సెక్షన్ ఆఫ్ ట్రాకియా సరౌండెడ్ బై ciliated epithelium ఆర్ ఆల్సో సీన్. సెక్షన్ ఆఫ్ ట్రాకియాలో మనం చూస్తే కనుక, ఆ ట్రాకియాలో చూస్తే కనుక ఇన్నర్ వ్యూలో అంటే లోపల వైపున సీలియాస్ అనేటివి ప్రజెంట్ ఉంటాయి, సీలియేటెడ్ ఎపిథీలియం ఆల్సో ప్రజెంట్ అయి ఉంటుంది, అవి చూడొచ్చు మనం. సెక్షన్ చేస్తే కనుక ట్రాకియా యొక్క సెక్షన్ చేస్తే కనుక మనము అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా. టీఎస్ ఆఫ్ లంగ్స్ చూడండి, ఇక్కడ మీకు పాయింట్స్, ఐడెంటిఫై పాయింట్స్ ఒకసారి చదివేసేయండి. లంగ్స్ ఆర్ ద స్పాంజీ అండ్ సాఫ్టీ lobes present in the ventral thoracic cavity. Lungs are meant for respiration and originated from ectoderm. The right lung is of 3 lobes, while the left has only 2 lobes. The thin membrane surrounded by the lung is the parietal peritoneum, pleural peritoneum. Section shows the well-knit alveoli surrounded by simple epithelium. Section of tracheal, pulmonary arteriole, pulmonary veneal are also seen, okay na. The wall of the alveoli is bathed in a thin layer of blood oozing from the blood capillaries. Section of trachea surrounded by ciliated epithelium are also seen. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, సేమ్ ఇంతకు ముందు చెప్పుకున్న దానికి ఈ టీఎస్ ఆఫ్ లంగ్స్కి ఇప్పుడు చూపిస్తున్న టీఎస్ ఆఫ్ కిడ్నీది, ఓకేనా. టీఎస్ ఆఫ్ కిడ్నీకి కొంచెం అలాగే ఉంటుంది, కానీ ఇంటర్నల్లో చూస్తే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. చూడండి, ఇవి ఎట్లున్నాయి, అక్కడక్కడ ఆల్వియోలైస్ ఉన్నాయి, అక్కడక్కడ చిన్న చాంబర్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో, ఇదేదో కనెక్ట్ అయినటువంటి ఒక ఫైబ్రల్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇలా డిఫరెన్షియేట్ చేయాలి మనం. ఒక చిన్న ఏరియానే చూసామనుకో, రెండు ఒకటేగా కనిపిస్తాయి. మొత్తం ఆ స్లైడ్ అంతా తిప్పుకొని టోటల్గా చూస్తే మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది రెండిటికి, ఓకేనా. చూడండి, మనకి మెడుల్లరీ, ఇది చూడండి మెడుల్లరీ రే, ఇది గ్లోమరులస్,
ఇలా ఉంటుంది. అలాగే ప్రాక్సిమల్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ మనం చెప్పుకున్నాం నెఫ్రాన్కి ట్యూబ్యూల్స్ ఉంటాయని. ఆ ట్యూబ్సే చూడండి ఇట్లా అవన్నీ చుట్టుకునేసాయి. అలాగే డిస్టల్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్, బౌమన్స్ క్యాప్సూల్ అలా ఉంటుంది. కలెక్టింగ్ డక్ట్స్ చూడండి, ఇవన్నీ ట్యూబ్స్ లాగా అవి ఏమైనా మిక్స్ అయిపోయినాయి, రౌండ్ చుట్టుకునేసినాయి ఒక ట్యూబ్ ఇంకో ట్యూబ్ దగ్గరికి. ఇంతకుముందు చూపించినవి అవి చిన్న ఛాంబర్స్ లాగా మనకు బాగా కనిపిస్తున్నాయి. చూడండి డిఫరెన్స్ అలా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని అది కిడ్నీనా లేదా లంగా అనేది మీరు ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. కొంచెం టఫ్ ఈ రెండు. టఫ్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు అంతే, టఫ్ ఏం లేదు. ఓకేనా, అర్థమైందా? చూడండి, టీఎస్ ఆఫ్ కిడ్నీ. The section through the kidney is almost bean shaped, showing all the details. ఓకేనా, మనకు తెలుసు, మనకి ఇక్కడ రౌండ్గా కనిపిస్తుంది, లోపల సెక్షన్ కటింగ్ చేస్తే ఎలా ఉంటుంది. కానీ మనకు తెలిసినటువంటిగా కిడ్నీస్ ఎలా ఉంటాయి, బీన్ షేప్లో ఉంటాయి కదా. ఓకేనా, అవుటర్ మోస్ట్ క్యాప్సులా కవరింగ్ ఆఫ్ ద కిడ్నీ ఈజ్ మేడ్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. ఓకేనా, అవుటర్ మోస్ట్ లేయర్కి ఏం కనెక్షన్ ఉంటుంది, కనెక్టివ్ టిష్యూతో ఫామ్ అయి ఉంటుంది. క్యావిటీ ఆఫ్ కిడ్నీ ఈజ్ ఆక్యుపైడ్ బై కార్టెక్స్ ఆఫ్ ద పెరిఫెరీ అండ్ మెడుల్లరా అట్ ద సెంటర్ ఏరియాని ఏమంటారు, మెడుల్లా అంటారు. అవుటర్ ఏరియాని కార్టెక్స్ అంటారు. ఇలా 2 రీజియన్గా డివైడ్ చేయొచ్చు కిడ్నీని. ఇన్ ద కార్టికల్ పోర్షన్ గురించి చూస్తే లైస్ ద యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్, గ్లోమరులై, బోమన్స్ క్యాప్సూల్ అండ్ అదర్ రిలేటెడ్ structure, while in medullary lies the renal pyramid, medullary ray, Bettini tubules etc. ఓకేనా, కార్టికల్ ఏరియాలో చూస్తే కనుక చాలా పార్ట్స్ అనేటివి కనిపిస్తాయి. దేని పార్ట్స్ కనిపిస్తాయి, నెఫ్రాన్స్ పార్ట్స్ కనిపిస్తాయి. ఒక్కొక్క కిడ్నీలో 1 million ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. చూడండి, ఇవన్నీ నెఫ్రాన్సే. నెఫ్రాన్ ట్యూబ్యూల్స్, బోమన్స్ క్యాప్సూల్స్ కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి మనకు. బోమన్స్ రౌండ్గా ఉన్నాయి చూడండి, రౌండెడ్ ఏరియా, అది బోమన్స్ క్యాప్సూల్. కొన్ని మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, కానీ 1 million ఉంటాయి. బోమన్ క్యాప్సూల్స్ 1 million ఉంటాయి. మరి బోమన్ క్యాప్సూల్ నుంచి వచ్చే ట్యూబ్యూల్స్ కూడా 1 million ఉంటాయి. ఓకేనా, మనకి ఇక్కడ కొన్ని కనిపిస్తాయి, అన్నీ వేయలేరు కదా డయాగ్రామ్లో. ఏమేమి కనిపిస్తాయి కార్టెక్స్లో, ఇక్కడ కార్టెక్స్లో అయితే కనుక యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ కనిపిస్తాయి, గ్లోమరులై, బోమన్ క్యాప్సూల్స్. ఓకేనా, అలాగే రీనల్ పిరమిడ్స్, మెడులరీ రేస్, బెట్టినీ ట్యూబ్యూల్స్, ఇవన్నీ కూడా మనకు అబ్జర్వ్ అవుతాయి, ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్, హైలస్ ఈజ్ ద సెంట్రల్ డీప్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద కిడ్నీ అట్ విచ్ ద బ్లడ్ వెజల్స్ అండ్ యూరేటర్ అండ్ ఆర్ అరేంజ్డ్. మీకు తెలిసింటే కిడ్నీ షేప్ గుర్తు తెచ్చుకోండి. బీన్ షేప్లో ఉండి ఒకవైపు కొంచెం నొక్కు హైలం ఉంటుంది. ఆ హైలం నుంచి బ్లడ్ వెజల్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి, కొన్ని బ్లడ్ వెజల్స్ బయట వస్తూ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఆర్ సీన్ ఇన్ డిఫరెంట్ షేప్ ఇన్ ద కార్టికల్ రీజియన్ ఆర్ ద సెక్షన్ ఆఫ్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ డక్ట్, డిస్టల్ కన్వల్యూటెడ్ డక్ట్, హెనెల్స్ లూప్, ఇవన్నీ కనుక సెక్షన్ కటింగ్ చేస్తే కనుక కార్టికల్ ఆఫ్ ద సెక్షన్, దీస్ ఆర్ సీలియేటెడ్ సెల్స్ అనేటివి ఉంటాయి. ప్రాక్సిమల్ ట్యూబ్యూల్స్ అండ్ విత్ గ్రాన్యులర్ సెల్స్ ఆర్ కన్సిడర్డ్ ఏ డిస్టల్ ట్యూబ్యూల్స్. మాల్ఫిషియన్ క్యాప్సూల్ ఆర్ సీన్ ఇన్ బిట్వీన్ ద క్యావిటీస్ ఆఫ్ దీస్ ట్యూబ్యూల్స్. ఓకేనా, ఇక్కడ ఏమేమి కనిపిస్తాయి, మాల్ఫిషియన్ ట్యూబ్యూల్స్ కూడా ఈ సెక్షన్లో కనిపిస్తాయి మనకు. అలాగే ద గ్లోమరులై ఆఫ్ దీస్ క్యాప్సూల్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద ఆర్టీరియోల్స్. గ్లోమరులై ఎలా ఫామ్ అయింది, గ్లోమరులై అంటేనే ఏంటి, బ్లడ్ వెజల్స్ యొక్క గుంపునే గ్లోమరులస్ అంటాం మనం. ఈ గ్లోమరులై దేంతో ఫామ్ అయింది, ఆర్టీరియోల్స్తో ఫామ్ అయింది. మెడులరీ రీజియన్ హ్యాస్ ద సెగ్మెంట్ ఆఫ్ ద లూప్ ఆఫ్ హెనెల్స్. ఓకేనా, లూప్ ఆఫ్ హెనెల్స్ ఎక్కడ ఉంటుంది అంటే మెడులా పార్ట్లో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద మెడుల్లా ఈజ్ టు ఫిల్టర్ ద ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ఫ్రమ్ ద బ్లడ్ రీచింగ్ ద కిడ్నీ. ఈ మెడులరీ ఏరియాలో జరిగే మెయిన్ ఫంక్షన్ ఏంటి, అక్కడ కిడ్నీలో ఏం జరుగుతుంది అంటే ఫిల్ట్రేషన్ జరుగుతుంది. నేను ఆల్రెడీ మీకు థియరీలో చెప్పేటప్పుడు చెప్పా. అంటే బోమన్ క్యాప్సూల్లో ఎలా ఫిల్ట్రేషన్ జరుగుతుంది, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్, హెలెన్స్ లూప్, డిస్టల్ కన్వల్యూటెడ్, కలెక్టింగ్ డక్ట్, వీటిలో ఎలా ఏంది
ఏ విధంగా ఫిల్టరేషన్ జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏ ఫిల్టరేట్ అవుతాయి, అలాగే ఆ ట్యూబ్లోకి ఏవి ఎంటర్ అవుతాయి అనేది నేను డీటెయిల్గా మీకు థియరీ క్లాస్లో చెప్పేటప్పుడు చెప్పా. అదే ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ. ఓకేనా. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ మెడుల్లా ఈజ్ టు ఫిల్టర్ ద ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ఫ్రమ్ ద బ్లడ్ రీచింగ్ ద కిడ్నీ. ఓకేనా, అర్థమైందా? చూడండి ఒకసారి. ద సెక్షన్ త్రూ ద కిడ్నీ ఈజ్ ఆల్మోస్ట్ బీన్ షేప్. మీకు తెలిసిందేదే. outer most capsule covering the kidney is a made up connective tissue. Cavity of kidney is occupied by cortex at the periphery and medulla at the center. In the cortical portion lies the uriniferous tubules, glomeruli, Bowman's capsule, Bowman's cup and other related structure, while in medulla lies the renal pyramids, medullary rays, బెర్టిని ట్యూబ్యూల్స్. అంటే కార్టెక్స్లో ఏవి ఉంటాయి, మిడిల్లో ఏవి ఉంటాయి అని చెప్తున్నారు పార్ట్స్, ఏవి నెఫ్రాన్లో ఉండే పార్ట్స్. అలాగే హైలస్ ఈజ్ ద సెంట్రల్ డీప్ నాక్ అండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద కిడ్నీ అట్ ద విచ్ ద బ్లడ్ వెజల్స్ అండ్ ureter are arranged. Sections of the uriniferous tubules are seen in different shape in the cortical region of the section. Those which ciliated cells are considered as proximal tubules and with granular cells are considered as distal tubules. Malpighian capsules are seen in between the cavity of these tubules. The glomeruli of these capsules are formed by the arterioles. Medullary region has the segment of the loop of Henle. In between these loops, section of the collection tubules, blood capillaries are seen. The main function of the medulla is to filter the excretory product from the blood reaching the kidney. ఓకేనా నాన్న? అర్థమైంది అనుకుంటున్నా నేను కిడ్నీస్ గురించి. దీని గురించి పెద్దగా మీరేం డిస్కస్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ థియరీలో మీరు చదివేశారు కాబట్టి. ఓకేనా?